హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని. నాన్న, ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు, పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్న విద్యార్థుల కోసం మీరందరూ కూడా అడుగుతున్న విషయం ఏమిట్రా అంటే, సార్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఎలా రాయాలి? పోయమ్స్ ఇస్తారు కదా, పోయం కింద ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టడానికి ఏమైనా ట్రిక్ ఉందా అని ఇలా అడుగుతున్నారు. దానికోసంగా మీకోసం ఈరోజు ఒక వీడియో చేయడం జరిగింది. ఏంటంటే, మనకి పబ్లిక్ ఎగ్జామ్లో 14వ ప్రశ్నగా, 16వ ప్రశ్నగా పద్య భాగం నుంచి పోయమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే 14వ ప్రశ్న ఏంటంటే మన టెక్స్ట్ బుక్ నుంచే ఇవ్వడం జరుగుతుంది. 16వ ప్రశ్నలో పోయం వచ్చేసి బయట నుంచి ఏదో ఒక పద్యాన్ని మనకి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మొదటగా మనం బయట నుంచి ఇచ్చే పోయం, ఆ పోయం అసలు మనకు తెలియదు, దాని మీనింగ్ కూడా తెలియదు, మనం ఎప్పుడు చదివింది కూడా కాదు. మరి అలాంటి పోయంకి మనం ఎలా ఆన్సర్ చేయాలి? అయితే బయట నుంచి ఇచ్చే పోయమ్స్కి మనకి ఇక్కడ ఒక సెంటెన్స్లో ఆన్సర్ రాయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. 5 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్న కింద 4 జవాబులు అయితే ఉంటాయి, ఏబిసిడి అని. అలా ఏబిసిడి అని ఉండే వాటిల్లో నుంచి ఒక మంచి ఆప్షన్ని, సరైన జవాబుని ఎంచుకొని మనం ఆ ఆప్షన్ని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఒక పోయం చూపిస్తున్నాను మీకు. ఇక్కడ కిసాన్కో ఖేత్ జోతనేమే అని చెప్పి ఒక పోయం ఇక్కడ ఇచ్చింది. మొత్తం 5 లైన్లలో ఈ పోయం ఇక్కడ ఉందన్నమాట. దాని కింద ఇక్కడ ఒక 5 ప్రశ్నలు ఇచ్చున్నారు. చూడండి నాన్న, కింద 5 ప్రశ్నలు ఇచ్చారు. చేయాల్సిన పని ఏమీ లేదు. ముందు ప్రశ్నలో ఉన్న ఒక 2 పదాలని పద్యంలో ఆ 2 పదాలు ఎక్కడైనా కనిపిస్తాయా? ఒక పదం కాదు, 2 పదాలని తీసుకోండి. 2 పదాలు పద్యంలో ఎక్కడైనా కనిపిస్తాయా? 1వ పదం, 2వ పదం అనుకోండి. ఈ విభక్తి ప్రత్యయాలు ప్రశ్నలకు సంబంధించిన వర్డ్స్ ఇవి కాదు. కా, కే, కి ఇలాంటివి, క్యా, కైసే, కబ్, కహా ఇలాంటి పదాలు కాదు, మామూలు పదాలని. ఇక్కడ చూడండి, మొదటి ప్రశ్నలో ఖేత్ జోత్నే అని 2 పదాలు ఉన్నాయి కదా. ఈ 2 పదాలని నేను పోయంలో వెతుకుతాను ఎక్కడున్నాయా అని. ఫస్ట్ మొదటి లైన్ నుంచే స్టార్ట్ అవుదాం. మొదటి లైన్లో ఖేత్ అనే వర్డ్ ఉంది, జోత్నే అనేది కూడా ఉంది. అంటే మనకి కావాల్సిన జవాబు కూడా ఇంచుమించు మొదటి లైన్లోనే దొరుకుతుందన్నమాట. ఒకసారి ఆప్షన్స్ దగ్గరికి వెళ్దాం. మొదటి లైన్లో ఈ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయేమో వెతుకుదాం. బైల్ అనే ఆప్షన్ ఉందా? లేదు. కిసాన్ ఉందా? ఉంది. ఇక మజ్దూరు, సాహుకారు ఇవి లేవు. ఉన్నదేంటి? కిసాన్ ఒక్కటే ఉంది. కాబట్టి అదే జవాబు. అలాగే 2వ ప్రశ్న చూడండి, మజ్దూర్కో క్యా బహానేమే ఆనంద్ హై అన్నాడు. మజ్దూర్ ఓకే, ఒక పదం. కో ఇలాంటివి తీసుకోకూడదు. క్యా ప్రశ్నలకు సంబంధించినవి తీసుకోకూడదు. తర్వాత బహానే, ఈ రెండింటిని చూద్దాం. మజ్దూరు 2వ లైన్లో ఉంది, బహానే అనేది కూడా 2వ లైన్లో ఉంది. కాబట్టి మనకి కావాల్సిన జవాబు 2వ లైన్లో దొరుకుతుంది. మరి ఆప్షన్స్ 4 అక్కడ ఎతుకుదాం. లహర్ ఉందా? అక్కడ లేదు. పానీ లేదు. దూద్ లేదు. పసీనా అనే పదం 2వ వాక్యంలో ఉంది. కాబట్టి మనకి కావాల్సిన జవాబు డి అన్నమాట. అలాగే 3వ ప్రశ్న చూద్దాం. మచిలీకో కిస్మే ఆనంద్ హై అని ఉంది. ఇక్కడ మచిలీ అనే ఒక పదాన్ని తీసుకుందాం. తర్వాత కో తీసుకోకూడదు, కిస్మే తీసుకోకూడదు, ఇక మిగిలింది ఆనంద్. మరి మచిలీ అనే వర్డ్ ఎక్కడుందో ఎత్తుకుదాం. 3వ వాక్యంలో మచిలీ ఉంది. ఆ వాక్యంలో ఇంకా వేరే పదాలు ఏమీ లేవు, తైర్నే ఇలాంటివి ఉన్నాయన్నమాట. కాబట్టి ఒకటే దొరికింది మనకు అక్కడ, ఆ ఒకటే తీసుకుంటున్నాం. ఆప్షన్స్లోకి వస్తే తైర్నేమే అని ఇక్కడ ఆప్షన్స్లో మొదటే ఇచ్చున్నాడు. ఆ లైన్లో ఉన్న పదం కూడా తైర్నే అనే. కాబట్టి ఆన్సర్ ఏ అవుతుంది. 4వ ప్రశ్న పక్షికో కిస్మే అపార్ ఆనంద్ హై అన్నాడు. మరి ఇక్కడ కూడా చూడండి, పక్షిని, అపార్, ఆనంద్ 3 పదాలు ఉన్నాయి మనకు కావాల్సినవి. ఇక్కడ పక్షి అనేది ఏ సెంటెన్స్లో దొరుకుతుంది? 4వ వాక్యంలో పక్షి ఉంది. అలాగే అపార్ అనేది కూడా 4వ సెంటెన్స్లోనే ఉంది. కాబట్టి 2 పదాలు ఇక్కడ దొరికాయి మనకి.
మరి మనకు కావాల్సిన జవాబు కూడా 4వ సెంటెన్స్లోనే ఉంటుందన్నమాట. మరి ఉడనే మే ఎస్ ఏ అనేదే ఆప్షన్. అలాగే 5వ ప్రశ్న చూడండి నాన్న. ఇస్ పద్యకే అనుసార్ అనుమోల్ రత్న క్యా హై అన్నాడు. మరి ఇలా ఇసు పద్యకే అనుసార్ అనుమోల్ రత్న క్యా హై అని అడిగినా కానీ, ఈ పద్యానికి మీరు ఏం పేరు పెడతారని కానీ, ఇలాంటివి శీర్షక్ క్యా హోగా అని ఇలాంటి ప్రశ్నలు ఏవైనా అడిగితే ఒకటే జవాబు నాన్న. ఆ పద్యం మొత్తంలో ఇచ్చిన ఆప్షన్స్ని చూడండి ఒకసారి. 4 ఆప్షన్స్ ఇస్తాడు కదా, ఈ 4 ఆప్షన్స్ ఆ పద్యంలో ఏది ఎక్కువ సార్లు వచ్చుంటుందో అదే జవాబు. ఈ విధంగా పద్య భాగానికి సంబంధించిన పద్యాలు ఏమైనా ఇస్తే, బయట నుంచి పద్యాలు ఇస్తే ఆ బయట నుంచి ఇచ్చే పద్యాలకి జవాబులు ఈ విధంగా మనం కనుక్కొని రాయాల్సి ఉంటుందన్నమాట. అలాగే 14వ ప్రశ్నగా మన టెక్స్ట్ బుక్ నుంచే పద్యాలు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఏందిరా అంటే 2 లెసన్స్ నాన్న. మనుష్యత, తోపు, ఈ 2 పాఠాల నుంచే ఒక పద్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. మనుష్యత, తోపు, ఈ 2 పాఠాల నుంచే. మరి ఇదే పద్ధతిలో దాన్ని కూడా చేయొచ్చు. చేద్దాం. పద్యాన్ని చూసుకోవడం, క్వశ్చన్ని చూసుకోవడం, క్వశ్చన్కి సంబంధించిన పదం ఆ పద్యంలో ఎక్కడుందో చూసుకొని జవాబు అక్కడే ఉంటుందని మనం గ్రహించవచ్చు. అయితే ఆన్సర్ మాత్రం ఒక సెంటెన్స్లో రాయాల్సి ఉంటుంది. ఒక సెంటెన్స్గా రాయాలి, ఒక వర్డ్గా కాదు. మరి మనకి జవాబు తెలియకపోతే పద్యంలో ఉండే ఆ 1-2 లైన్లే రాసేస్తాం. 1వ లైన్లో మనకి మన ప్రశ్నకి సంబంధించిన పదం అక్కడ ఉందనుకోండి, 1-2 లైన్లు రాసేయండి. 2వ ప్రశ్నకి జవాబు 2వ లైన్లో ఉందనుకోండి, 2-3 లైన్లు రాసేయండి. ఈ విధంగా రాసుకుంటూ పోతాం. అయితే సరైన జవాబు కోసం మనం ఈ 2 పాఠాలలో కొన్ని ప్రశ్నల్ని మనం ఒక్కసారి చదివి అవగాహన చేసుకోవడం అయితే చాలా మంచిది. మొదటగా మనుష్యతా పాఠం తీసుకుందాం. చూడండి నాన్న, మనుష్యతా పాఠంలో కిసుసే డర్నా నహీ చాహియే, మృత్యు సే, अपने लिए कौन जीते हैं, जानवर, कैसे मरने को कहा गया, सुमृत्यु, मनुष्य को किसके लिए मरना है, मनुष्य के लिए, यह पद्यांश किस पाठ से ली गई है, मनुष्यता पाठ से, रंतिदेव किससे परेशान थे, भूख से, उन्होंने क्या दान दिया, हाथ की थाली, ददीची ने दान में क्या दिया, अपनी अस्थियाँ, स्वमांस को किसने दान कर दिया, उसी नर के राजा, वीर कर्ण ने दान में क्या दिया था, शरीर चर्म, किसकी घमंड नहीं करना है, वित्त की, अनाथ यहाँ कौन है, कोई नहीं, अनाथों के साथ कौन है, त्रिलोकनाथ, ईश्वर के हाथ कैसे होते हैं, बड़े विशाल, इस कविता के कवि का नाम क्या है, मैथिली शरण गुप्त, कवि के अनुसार सच्चा मनुष्य कौन है, मनुष्य के कल्याण के लिए मरता है, जीता है, कबूतर को बचाने के लिए अपना मांस किसने दिया था, उसी नर के राजा, रंतिदेव ने कब अपने भोजन की थाली को दान में दी थी, जब वे भूख से थे, उसी नर शब्द का अर्थ क्या है, गांधार देश, ददीची ने दान में क्या दिया, अस्थिजाल, इस कविता के कवि किस मनुष्य को महान मानते हैं, परोपकारी मनुष्य, अनित्य देह का मतलब क्या है, अशाश्वत शरीर, कवि किसे मनुष्य मानते हैं, जो परोपकारी हो उसे, कर्ण ने क्या दान दिया, अपना चर्म, उसी नर क्षितिज ने दान में क्या दिया, स्वमांस. మనుష్యత పాఠం నుంచి ఈ విధంగా ఒక 25 ప్రశ్నలు ఇచ్చాను నాన్న. మ్యాక్సిమం ఈ 25 ప్రశ్నల్లో నుంచే మీ 5 ప్రశ్నలు ఉంటాయని నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా ఒక ప్రశ్న అయితే మనకి ఆ పాఠం యొక్క కవి ఎవరు, లేదా ఆ పాఠం ఏ లెసన్ నుంచి ఆ పాఠం పేరేంటి అని చెప్పి అడిగే అవకాశం ఉంది. వాటిని కూడా ఒకసారి చూసి పెట్టుకోండి. అలాగే ఇంకొక పాఠం వచ్చేసి తోపు లెసన్ గురించి చూద్దాం. తోపులో కూడా ఒక 27 ప్రశ్నలు మీకోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుత కావ్యాంశ కిస్ కవితా సే లియా గయా హై, తోప్,
कंपनी बाग के मुख्य द्वार पर क्या रखी गई है? एक तोप। तोप कब की थी? 1857। तोप को कितनी बार सजाया जाता है? 2 बार। तोप किस में मिली थी? विरासत में। सुबह शाम बाग में कौन आते हैं? सैलानी। तोप ने किसकी धज्जियाँ उड़ा दी थी? सूरमाओं के। अपने समय में शक्तिशाली कौन थी? तोप। तोप किन से अपनी कहानी कहती है? सैलानियों से। इस काव्यांश के कवि कौन है? वीरेन डंगवाल। बच्चे तोप पर बैठकर क्या करते हैं? घुड़सवारी। तोप पर बैठकर चिड़िया क्या करती है? गपशप। तोप के भीतर कौन घुस जाती हैं? गौरैये। गौरैये और चिड़िया क्या बताते हैं? जितने भी शक्तिशाली हो एक दिन मुंह बंद होता है। तोप पर चिड़िया कब बैठती है? बच्चे चले जाने के बाद। तोप को मुहाने पर क्यों रखा गया? आने जाने वाले लोग आसानी से देखने के लिए। यह तोप किस युद्ध में काम आई थी? प्रथम स्वतंत्रता संग्राम 1857। कविता के अनुसार तोप कहाँ रखी गई? कंपनी बाग के प्रवेश द्वार। तोप साल में कब कब चमकाई जाती है? स्वतंत्रता दिवस, गणतंत्र दिवस। सैलानियों को तोप अपने बारे में क्या बताती है? मैं बहुत शक्तिशाली हूँ, अच्छे अच्छे सुरमाओं की धज्जियाँ उड़ा दी। तोप हमें किसकी याद दिलाती है? स्वतंत्रता संग्राम की। दरअसल तोप क्या बताती है? एक दिन तो होना ही है उसका मुंह बंद। चिड़िया ही अक्सर क्या करती है? गपशप करती है। तोप कविता क्या संदेश देती है? शक्ति से जनता का मुंह बंद नहीं कर सकते। बाग में रखी तोप क्या सीख देती है? गलतियों का एहसास ना दोहराना, गैर पर भरोसा ना करना। तोप आते जाते लोगों को क्या बताती हुई प्रतीत होती है? वह अपने समय में बहुत शक्तिशाली है। चिड़िया तोप पर बैठकर क्या करती है? गपशप। ఇది నాన్న తోప్ లెసన్ నుంచి ఒక 27 ఈ 1 వర్డ్ ఆర్ 1 సెంటెన్స్ ఆన్సర్స్ మీకు ఇవ్వడం ఇక్కడ జరిగింది. మనుష్యత నుంచి ఒక 25 ప్రశ్నలు, తోపు నుంచి 27 ప్రశ్నలు మీకు ఇక్కడ ఇచ్చాను. వీటిని ఒక్కసారి విని అర్థం చేసుకొని ఒక్కసారిగా చదివారంటే ఈ ప్రశ్నలన్నీ కూడా మన మైండ్లో ఉండిపోతాయి. ఎందుకంటే పద్య భాగం నుంచి 1 సెంటెన్స్లో రాయాలి కాబట్టి అది మనం సొంతంగానే రాయాలి. పద్యాన్ని అర్థం చేసుకొని మన టెక్స్ట్ బుక్ నుంచి ఈ 2 పాఠాల నుంచే ఇస్తారు. చక్కగా రాయండి. అలాగే నేను ఇందాక చెప్పినట్లుగా మనకు పరిచయం లేని బయట నుంచి ఏదైనా పద్యం ఇచ్చినప్పుడు ఆ పద్యాన్ని కూడా నేను చెప్పిన పద్ధతిలో ఆన్సర్ని వెతికి మీరు రాసినట్లయితే చక్కగా 5కి 5 మార్కుల్ని మీరు పొందగలరు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిట్రా అంటే మన టెక్స్ట్ బుక్ నుంచి పద్యం ఇచ్చినప్పుడు ఆ పాఠం పేరేంటి, ఆ పాఠానికి కవి ఎవరు. బయట నుంచి ఏదైనా పద్యం ఇచ్చినప్పుడు ఈ పద్యానికి ఏ పేరు పెట్టగలము అంటే ఆప్షన్స్లో చూసుకొని ఆ ఆప్షన్స్లో ఏది ఎక్కువసార్లు ఆ పద్యంలో వచ్చి ఉంటుందో దాన్ని ఆ పద్యానికి పేరు పెట్టుకునేదానికి మనం ఆప్షన్గా ఎంచుకోవాల్సి వస్తుందన్నమాట. ఇది నాన్న. ఇలాగే ఇక 13వ ప్రశ్న, 15వ ప్రశ్న, ఈ రెండింటి గురించి నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఇక ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ మీకు కావాలి, మేము మంచి మార్కులు పొందాలనుకుంటున్నాం, మాకు మీ హెల్ప్ కావాలి అని అనుకుంటున్నారా? మరి మా ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.